ఇటీవల విడుదలైన పొలిటికల్ సెటైర్ డ్రామా TN26 మూవీ ఇది తమిళనాడులో థియేటర్లో విడుదలైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక కథ విషయానికి వస్తే ఉత్తర భారతదేశం నుంచి నటనపై ఆసక్తితో తమిళనాడుకు వచ్చిన ఒక సామాన్య యువకుడు గుల్కండ్ కుమార్. అతనికి శివలింగ అనే ఒక ధనిక ప్రభావితమై వ్యక్తి పరిచయం అవుతాడు. గుల్కండ్కు ఒక పెద్ద స్టార్గా మార్చడానికి శివలింగ తన ఆస్తులను సైతం అమ్ముకుని అండగా నిలుస్తాడు. కాలక్రమేణా గుల్కొండ పెద్ద సూపర్ స్టార్ అవుతాడు. ఈ క్రమంలో అతని ఫ్యాన్స్ క్లబ్స్ అని ఒక రాజకీయ శక్తిగా మారిపోతాడు. చివరికి 2026 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో అతను సొంత పార్టీ ప్రకటిస్తాడు. ఆ తర్వాత అతను ఎదుర్కొంటున్న సవాళ్ళు, అతని చుట్టూ జరిగిన రాజకీయ పరిణామాలు ఏంటనేదే ఈ సినిమా కథ. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్లస్ పాయింట్లు: నటి నటరాజ్ నటన. హీరోగా తన మేనరిజం మరియు యాక్టింగ్తో సినిమాను వన్ మ్యాన్ షోగా నడిపించాడు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్లో ఒక సాధారణ నటుడి నుంచి సూపర్ స్టార్గా ఎదిగే క్రమంలో వచ్చే సీన్స్ చాలా బాగా పండాయి. ఇక పొలిటికల్ సెటైర్లు ప్రస్తుతం తమిళ రాజకీయాల పరిణామాలను, ముఖ్యంగా సినిమాల రంగం నుండి రాజకీయాలకు వస్తున్న కొందరు ప్రముఖ హీరోలు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని రాసుకున్న కొన్ని సీన్స్ మరియు ఓటింగ్ గురించి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక సంగీతం దర్బార్ శివ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోపు కొన్ని కీలకమైన సన్నివేశాల్లో బాగా ఎలివేట్ అయింది. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొంచెం లేగలాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కథ గమనం ఆసక్తికరంగా సాగినప్పటికీ సెకండ్ హాఫ్లో వచ్చేసరికి స్క్రీన్ ప్లే పట్ల కోల్పోయిందని, సన్నివేశాలు ఒకేలా రిపీట్ అవుతున్నట్లు అనిపిస్తాయి. ఇక డైరెక్టర్ ఉమాపతి రామయ్య ప్రస్తుతం ట్రెండ్ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ కథలో బలమైన ఎమోషనల్స్ లేవు. ఒక నిర్దిష్టమైన సిద్ధాంతాన్ని చూపించలేకపోయారు. సినిమా కొన్ని చోట్ల కేవలము ప్యారడీలాగా, ట్రోలింగ్ లాగా మారిపోయింది. ఒక సాధారణ యాక్టర్ అంత పెద్ద డేమిగాండ్గా ఎలా అయ్యాడు చూపించే కొన్ని సీన్స్ అంత కన్సిన్గా లేవు. ఇక బాటమ్ లైన్ TN26 అనేది కేవలం ఒక పొలిటికల్ కౌంటర్లు. నటి నటరాజు తన నటనతో ఒక్కసారి చూడదగ్గ యావరేజ్ పొలిటికల్ డ్రామా. పెద్దగా అంచనా లేకుండా టైంపాస్ కోసం ఓటీటీలో ఒకసారి అయితే చూసేయండి మరి.